నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురువు గారు. నమస్కారం గురువు గారు. నమస్తే గాయత్రి. నమస్తే గురువు గారు. కొంతమంది ఏదైనా పని అనుకుంటే స్టార్ట్ చేస్తారు. సో స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళకి అది పూర్తి అవ్వకపోవడము లేదా అది చేయలేకపోవడము అక్కడే ఆగిపోవడం కనిపిస్తూ ఉంటుంది మనకి సహజంగా. సో అలాంటి వాళ్ళకి అసలు ఎందుకు అలా జరుగుతుంది? లోషో గ్రిడ్కి వాళ్ళకి ఏమైనా సంబంధం ఉందంటారా గురుగారు? ఎగ్జాక్ట్లీ మీరు దీనికి సంబంధించిన ప్రశ్న అడిగారు. ఎస్ ఫ్రెండ్స్, దీని గురించి వివరిస్తాను. ఐఎమ్ బాబా ప్రసాద్ విన్, న్యూమరాలజీ ఎక్స్పర్ట్ అండ్ మనీ పవర్ కోచ్. ఫ్రెండ్స్, వాస్తవంగా మనం లోషో గ్రేడ్లో ఉన్న 8 బలరేఖల గురించి డికోడ్ చేస్తున్నాం. దాంట్లో ఇప్పుడు ఇది 3వ డిస్కషన్ 276. వెరీ వెరీ ఇంపార్టెంట్ లైన్స్లలో, ఇంపార్టెంట్ బలరేఖలలో ఈ బలరేఖ కూడా చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది దీన్ని ఎక్స్పోజ్ చేయరు, కానీ వాస్తవంగా మనం ఏదైనా నిర్ణయం తీసుకోలేదనుకోండి ముందుకు దూసుకెళ్ళలేం కదా. ఇప్పుడు ఏదైనా చేయాలనంటే ఒక యాక్షన్ అనేది తీసుకోకపోతే కష్టమవుతుంది, తీసుకున్నా ముందుకెళ్ళలేదు. అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఈ నెంబర్ ఎవరికైతే లేదో 276 మీ డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని లోషో గ్రేడ్ ఈ 9 బాక్సులను వేసుకొని ఇదే విధంగా మీరు ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని చెక్ చేయండి. మీ జన్మ డేట్లో, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఈ నెంబర్స్ అవైలబుల్ ఉన్నాయా లేవా? 276 ఇవి కనుక మీకు అవైలబుల్ లేకపోతే మీరు ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు, ముందడుగు వేయలేరు, ఒక విజన్ ఉండదు మీకు. సో దీనికి సంబంధించిన ప్లానింగ్ ఉండదు. ఎన్నో అవకాశాలు ఇలా వస్తా ఉంటాయి మన ఎదురుగా. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఉద్యోగ అవకాశం వచ్చింది మీకు, ప్రయాణం ఇంత ప్యాకేజ్ అన్నారు. ఎవడు వస్తాడు, అది చాలా తక్కువ అబ్బా అని అంటారు. అసలే రాలేని పరిస్థితులలో ఒక ప్యాకేజ్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ దాని గురించి ఒక నిర్ణయం తీసుకోలేరు వీళ్ళు. అవునా అలానా టైం అయిపోతుంది. తర్వాత ఏదో ట్రైన్కి పోవాలని రిజర్వేషన్ చేసుకుంటారు, టైం ఏదో ఉంటుంది, ఆడికి పోవాలి, వీళ్ళు పోలేరు. సో పోదాం టైం మిస్ అయిపోతుంది. రైట్. సో చాలా విషయాలలో చాలా అవకాశాలు మిస్ అయిపోతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే. ఆ నంబర్స్ లేని వాళ్ళు అసలు ఏం చేయమంటారు గురుగారు? ఎస్ మేడం, ఈ నెంబర్స్ లేకపోతే దీని ఇన్స్టాలేషన్స్కి మీకు కంపల్సరీ చాలా టైం పడుతుంది. సో అపాయింట్మెంట్ తీసుకోవాలి, లేదంటే డీటెయిల్స్ పెట్టాలి. కుండలి రిపోర్ట్ తీసుకుంటే మీకు ఈ నెంబర్ అవైలబుల్ లేకపోతే ఏం జరుగుతుంది, అసలు ఈ నెంబర్స్ మిస్సింగ్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, అసలు ఈ బలరేఖ లేకపోతే ఏం జరుగుతుంది, లేకపోతే ఒక నెంబర్ ఉండి ఒక నెంబర్ లేదు అప్పుడు ఏం జరుగుతుంది. సో అతి ముఖ్యమైన నెంబర్లు ఉన్నాయి ఇక్కడ. 2వ నెంబర్ ఉంది చంద్రుడు, మనసు కారకుడు, బాగా ఏదైనా కొత్త కోరికల్ని సృష్టించేవాడు, తర్వాత మీకు కన్ఫ్యూజన్ కలిగించేసి దాన్ని అట్రాక్ట్ చేసేవాడు. సో మనుషుల కలయికని ఏర్పాటు చేసేవాడు చంద్రుడు, ఆయన ఉన్నాడు. సో ఆయన లేకపోతే ఏం జరుగుద్ది అనేది మీరు నిర్ణయం తీసుకోవాలి. తర్వాత కేతు, దీని విజ్డమ్ నెంబర్ అంటారు, జ్ఞానానికి సంబంధించిన నెంబర్. ఈ నెంబర్ లేకపోతే మీకు తెలివితేటలు మిస్ అయిపోతూ ఉంటాయి, ఆలోచన జ్ఞానం పోతూ ఉంటుంది. సో ఏదన్నా చదువుకోవాలి అనే దాంట్లో మీరు వెనకబడిపోతూ ఉంటారు ఆ నెంబర్ లేకపోతే. సో ఆ నెంబర్ని మనం ఎట్టా ఇన్స్టాలేషన్ తీసుకోవాలి. 6వ నెంబర్ అంటే మనకి అతి ఎక్కువ పోర్ట్ఫోలియో ఉన్న నెంబర్ ఇన్ న్యూమరాలజీ. డబ్బులు, బంగారం, వెండి, దీనికి సంబంధించిన అష్టైశ్వర్యాలు, ఆనందాలు, లగ్జరీకి సంబంధించిన ఏదైతే మీకు పోర్ట్ఫోలియో ఉన్నదో దాన్ని అన్నిటికీ అధిపతి వచ్చేసి శుక్రాచార్యుడు, 6వ నెంబర్. ఆ నెంబర్ మిస్ అయితే ఎలా ఉంటుంది, మీకు అన్నీ మిస్ అయిపోతాయి, దాదాపు ఏమీ ఉండదు మీ దగ్గర, 0 అయిపోతారు దాదాపు. సో వీటిని మనం ఎట్లా రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి, సో మీ లైఫ్లో వీటిని ఎట్లా ఆహ్వానించుకోవాలి, ఎట్లా మీరు ఆస్వాదించుకొని మీ జీవితానికి జోడించాలి, దీన్ని తెలుసుకునే ప్రక్రియనే మనం చేస్తున్న జన్మకుండలి రిపోర్ట్. ఒకవేళ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో ఈ నెంబర్ ఉండి ఈ నంబర్స్ లేకపోతే కూడా మీరు రీఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే వీటినే మిస్సింగ్ నెంబర్స్ అంటారు ఫ్రెండ్స్. మిస్సింగ్ నెంబర్స్ని మనం కరెక్ట్గా పట్టుకోకపోతే మన జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఏది మిస్ అయినా కష్టమే మనకి. ఏ నెంబర్, ఒక్క నెంబర్ మిస్ అయినా కూడా మనకు కష్టమే. అందుకే అసలు న్యూమరాలజీ చేస్తున్న సేవ ఏంటంటే ఇట్ ఈస్ నిజంగా కూడా ఇది సేవ అన్నట్టే. ఎందుకంటే మీ నెంబర్లు ఏవైతే మిస్ అవుతున్నాయో ఆ నెంబర్లని మీకు మళ్ళీ తిరిగి మీ జీవితానికి లింక్ చేయటమే న్యూమరాలజీ యొక్క ప్రక్రియ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3వ నెంబర్ మిస్ అయింది, అదృష్టమే మిస్ అయిపోతుంది మీకు. ఎందుకంటే దాన్ని అదృష్టం అంటారు. 3, 12, 21, 30 ఎవరైతే జన్మిస్తారో వాళ్ళ డివైన్ పీపుల్ అంటారు. వాళ్ళతో మీరు దీవెన తీసుకున్నా కూడా మంచిదే, అంత మంచి నెంబరు. సో అలాంటి నెంబర్ మీకు మిస్ అయింది అనుకోండి, ఎలా ఉంటుంది, అన్నీ మిస్ అయిపోతాయి దాదాపు. మీరు పెద్ద ప్రాజెక్ట్ అనుకుంటారు, అంత అయిపోతుంది, ఒక 10% దగ్గర ఆగిపోద్ది. ఎందుకు ఆగిపోయిందో తెలియదు, ఈ నెంబర్ ఉండదు. సో అలాంటి నెంబర్స్ యొక్క ప్రభావం మీకు చాలా ఇంపాక్ట్ చేస్తుంది. 276 ఎవరికైతే లేదో వీళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకునే దాంట్లో వెనకబడి ఉంటారు. రైట్. సో అంత రెడీ అయింది, సినిమా క్లాప్ కొట్టారు, యాక్షన్ చేయాలి కదా, యాక్షన్ చేయకపోతే ఏమైంది, సినిమా ఫెయిల్ అవుతుంది, మన జీవితం కూడా ఫెయిల్ అయిపోద్ది. కాబట్టి 276ని రీఇన్స్టాలేషన్ చేసుకోండి, దూసుకుపోండి.
మననెవడరు ఆపేది అన్నట్టుగా తయారుగా మీరు మీకు కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి రీఇన్స్టాలేషన్ చేస్తాము. కింద నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. యూ కెన్ కాల్ బ్యాక్ అస్. సో ఫస్ట్ మీరు జన్మకుండలి రిపోర్ట్ తీసుకోండి. దీంతో మీకు చాలా క్లారిటీ వస్తుంది. దాంట్లో మిస్ అయిన నెంబర్లు వస్తాయి. మిస్ అయిన నెంబర్లకు అనుకూలంగా మనం ఏం ప్లాన్ చేయాలనేది నేను మీకు వివరిస్తాను. థ్యాంక్ యూ గాయత్రి. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ని కలవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.